హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. టుడే ఈ రోజు నుంచి మన ఛానల్లో ఎకనామిక్ టైమ్కి సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ గురించి మనం కంప్లీట్లీ అనాలిసిస్ చేయబోతున్నాం. ఎవ్రీ వీక్ మనకి ఈటీ వెల్త్ అనాలిసిస్ వస్తుంది ఇప్పటి నుంచి. సో ఇక్కడ ఈ ఈటీ వెల్త్లో మనకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్, స్టాక్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ చేసిన స్టాక్స్ ఏంటి, కంప్లీట్ ఇంపార్టెంట్ డాటా అన్నీ మీకు అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలా ఎందుకంటే మీరు ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ డాటా మనకి. మీకు మీ ఫినాన్షియల్ జర్నీలో, మీకు ఫినాన్షియల్ వాళ్ళ స్టాక్ మార్కెట్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ డాటా. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వాట్ ఎక్స్పర్ట్ అడ్వైజెస్. ఇందులో మనకి ఇటీవల మ్యాగజైన్లో మనకి మనకి 5 స్టాక్స్ ఒక బై రేటింగ్ ఇచ్చారు అనలిస్ట్. అలాగే ఒక స్టాక్ అనేది సెల్ రేటింగ్ ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే క్రిజిల్ ఇచ్చారు. ఫస్ట్ క్రిజిల్ సెక్యూరిటీస్ వాళ్ళు ఇచ్చారు, బై రేటింగ్ ఇచ్చారు 667 దగ్గర. అది 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 1035 దగ్గర ఇచ్చారు. అప్సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 55% చెప్తున్నారు. వీళ్ళు మెయిన్ వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారంటే, యాజ్ ఎ న్యూ క్లయింట్ అక్విజిషన్ ఏ హ్యూజ్ ఆర్డర్ ఫ్రమ్ ద యూఎస్ఏ యాక్ట్ యాజ్ ఎ కీ నెట్వర్త్ growth. Also capacity expansion focusing on the growing e-commerce market share and expectations of the stable raw material costs అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్విగ్గీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు 506 దగ్గర. అలాగే 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 740, పొటెన్షియల్ వచ్చేసి 46% చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి డ్యూ టు ద its execution power and the recent innovations helping the gaining the share in uh, food delivery segment, and also the threat of a new quick commerce is new threat in quick commerce or other positiveness. Okay. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఏఎంసీ మనం సెంట్రల్ బ్రోకింగ్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు 3864 దగ్గర. అలాగే టార్గెట్ ప్రైస్ వచ్చేసి 4990 అండ్ టార్గెట్ అప్సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 29% ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి దే ఆర్ సేయింగ్ దట్ రోబోటిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద డిసెంబర్ క్వార్టర్ డ్రివెన్ బై ద 43% of year-on-year growth, and improvements in equity market share and direct direct and stable yields, and steady distribution trends in other positives also there. Okay, నెక్స్ట్ వచ్చేసి అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టర్స్ సిమెట్రిక్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు 393 దగ్గర. అలాగే 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 502, అప్సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 27.7. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇనిషియేట్ బై విత్ రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపబిలిటీస్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ పోర్ట్ఫోలియో ప్రిమినైజేషన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డ్రైవ్ ద ప్రాఫిటబిలిటీ. అలాగే మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అపార్ ఇండస్ట్రీస్ వచ్చేసి నోమోల్ బై రేటింగ్ ఇచ్చారు 10514 దగ్గర. అలాగే టార్గెట్ ప్రైస్ వచ్చేసి 12,700, అప్సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 20% ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే, వీళ్ళు బెనిఫిషియర్ ఆఫ్ గ్రోయింగ్ ద డిమాండ్ ఫర్ హై వాల్యూ కండక్టెడ్ ఇన్ ఇండియా యాజ్ capex and super cycle, as a new age segment, and data centers and EV defense are picking and conducting the key catalyst. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బయోగాన్ ఇచ్చారు హెచ్ఎస్సిబిసి వాళ్ళు, అండ్ బై అడ్వైజ్ ఇచ్చారు. స్టాక్ ప్రైస్ వచ్చేసి 361 దగ్గర చెప్పారు. 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 430 అండ్ అప్సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 19% ఇచ్చారు. ఇయర్ ఇక్కడ అప్గ్రేడ్ టు బై ఇట్ ఈస్ వెల్ పొజిషనైజ్డ్ అండ్ optional turnaround led to a biosimilar launches recovery in generic segment and improved the utilization and manufacturing plants and owning regulatory risks. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ సెల్ రేటింగ్ ఇచ్చారు కొటాయ్ సెక్యూరిటీ వాళ్ళు. ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ ఏమైనా ఉంటే మీకు రెడ్యూస్ చేసుకోమని చెప్తున్నారు. స్టాక్ ప్రైస్ 19 దగ్గర మీకు సెల్ రేటింగ్ ఇచ్చారు. టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ 1 ఇయర్ టార్గెట్ వచ్చేసి 1760 ఇచ్చారు. డౌన్గ్రేడ్ చేశారు. 11 ఇక్కడ నుంచి 11%, 11.5% డౌన్గ్రేడ్ చేశారు. ఎందుకంటే సేయింగ్ ద హై వాల్యుయేషన్స్ ఆఫ్ ద స్టాక్ గ్రోత్స్ ఆర్ expected to be lower than the selective pace of the portfolio in the last few quarters. Okay.
ఇక్కడే మనకి ఎక్స్‌పర్ట్స్ వచ్చేసి బై స్టాక్స్, సెల్ ఆఫ్ స్టాక్స్ రికమెండ్ చేశారు. ఇది చూసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ఈటీ వెల్త్ టాప్ 50 స్టాక్స్. ఎవ్రీ వీక్ మనకి ఇటీవల వల్ల టాప్ 50 స్టాక్స్ ర్యాంకింగ్ బేస్ మీద మనకి స్టాక్స్ ఇస్తారు. ఈ స్టాక్స్ లిస్ట్ అనమాట టాప్ 50. ఇలా ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే కరెంట్ ర్యాంక్ ఉంటుంది. ప్రీవియస్ ర్యాంక్ ఉంటుంది. కరెంట్ ఎంత ర్యాంక్ ఉంది ఇప్పుడు, ప్రీవియస్ ఎంత ర్యాంక్ ఉండేది అని చెప్పేసి స్టాక్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ రెవెన్యూస్ ఆఫ్ ది కంపెనీ, ప్రాఫిట్స్ అండ్ పీఈ రేషియో, ప్రైస్ టు బుక్ వాల్యూ, పీజీ రేషియో, డివిడెండ్ ఈల్డ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ హోల్డింగ్ ది స్టాక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి 135 మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ చేస్తున్నది. రేటింగ్ వచ్చేసి చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఈ స్టాక్స్ అన్ని అబ్జర్వ్ చేస్తా అంటే మనకి కొన్ని స్టాక్స్ అనేది ఇప్పుడు సపోజ్ పెట్రోనెట్ చూడండి. పెట్రోనెట్ చూసినప్పుడు ప్రీవియస్ 17థ్ ర్యాంక్ ఉంటే ఇప్పుడు 14థ్‌కి చేశారు. అట్లా మీకు ర్యాంకింగ్ తగ్గుతుందంటే మనకి టాప్‌లోకెళ్ళిపోతుంది. టాప్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. ఇలాగ మనకి స్టాక్స్ ఉంటాయి. మీకు ఎవ్రీ వీక్ మనకి స్టాక్స్ వస్తా ఉంటాయి ఇందులో మనకి. దీన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకొని ఇక 23 నుంచి 26 నుంచి 23కి రావడం, ఇక్కడ 45 నుంచి 55 రావడం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా 37 నుంచి 29 ఇన్ఫోసిస్ ఇలా 55 నుంచి 37 మాస్టర్ టెక్ ఇలా స్టాక్స్ ఉంటాయి. ఇలా మనకి దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. లిస్ట్ ఉంది. మీరు చూడండి. మీరు చూసి మీరు అనలైజ్ చేసి మీరు ఆహ్, అనాలిసిస్ చేస్తే బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్. టాప్ 5 స్టాక్స్ విత్ హైయెస్ట్ రెవెన్యూ ఆఫ్ growth percent and top 5 stocks which are highest growth ఆహ్, ఇన్ పర్సెంటేజ్ అనేసి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. చోళమండలం ఫైనాన్స్ వచ్చేసి 42% ఆన్ రెవెన్యూ మీద 42% గ్రోత్ చూపించిందని చెప్తున్నారు వితిన్ 1 ఇయర్‌లో. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 41.2% అండ్ హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ 35.5, నిప్పాన్ లైఫ్ ఇండియా 35.4 అండ్ యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ 31.7. నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్టాక్. ద టాప్ 5 స్టాక్ విత్ లోయెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్ వచ్చేసి మనకి స్టాక్స్ రెప్కో హోమ్ ఫైనాన్స్ అండ్ 5.9 పీఈ ఉందని చెప్తున్నారు. డీసీబీ 6.3, మనపురం ఫైనాన్స్ 6.9, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 8.2, అశోక్ బిల్డ్కాన్ 8.5. ఇవి లో పీఈ ఉన్నాయని చెప్పేసి మనకి స్టాక్స్ ఇచ్చారు ఇక్కడ. ఇలా బెస్ట్ పీఈ వచ్చేసి టాప్ 5 స్టాక్స్ విచ్ లీస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో. మనకు జనరల్‌గా పీజీ లెస్ దెన్ 1 ఉంటే మనకి గుడ్ అండ్ గుడ్ వాల్యుయేషన్‌లో మంచి ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ వచ్చే ఎక్స్‌పెక్టేషన్ అని చెప్తారు వాల్యుయేషన్ పారామీటర్‌లో. అశోక్ బిల్డ్కాన్ వచ్చి 0.03 ఉంది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 0.08 అండ్ హిందాల్కో 0.12 అండ్ నాల్కో అల్యూమినియం 0.14 అండ్ ఇండస్ టవర్స్ వచ్చేసి 0.15. దీస్ ఆర్ ది స్టాక్స్ విచ్ హావ్ ద బెస్ట్ పీజీ రేషియో గివెన్ బై ద ఈటీ వెల్త్ అని చెప్పేసి ఇక్కడ మన డివిడెండ్ ఈల్డ్ ఏ కంపెనీ ఎంతెంత డివిడెండ్స్ ఇచ్చాయి అని చెప్పేసి మీకు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూస్తే మనకి టాప్ 5 హెల్డ్ బై మోస్ట్ నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ కంపెనీస్ అంటే 290 మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఐసీఐసీ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నాయని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ వచ్చేసి 240 మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఇన్ఫోసిస్ హోల్డ్ చేస్తున్నాయి. స్టేట్ ఎస్బీఐ వచ్చేసి 228 అండ్ సన్ ఫార్మా వచ్చేసి 201 అండ్ టాటా కన్సల్టెన్సీ టీసీఎస్ వచ్చేసి 158 మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఆర్టికల్స్ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లీడర్స్ అండ్ లాగర్స్. దీస్ ఆర్ ద టాప్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్. దీస్ ఆర్ ద మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ది ఈక్విటీ అండ్ డెబ్ట్ అండ్ క్యాష్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటాయి. ఒక్కసారి మీరు స్క్రీన్ పాస్ చేసుకొని చూస్తే మీకు అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఏంటి? ఇక్కడ మీరు చూడండి లీడర్స్ అండ్ లాగర్స్. లీడర్స్ అంటే మనకి టాప్ పర్ఫార్మర్స్ అండ్ లాగర్స్ అంటే లీస్ట్ పర్ఫార్మర్స్. ఎవ్రీ కేటగిరీలో లార్జ్ క్యాప్ కేటగిరీలో మనకి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ వచ్చేసి కంపారిజన్ చేశారు ఇక్కడ మనకి లీడర్స్ అండ్ లాగర్స్‌లో. మనకి లార్జ్ క్యాప్‌లో వచ్చేసి భారత్ 22 ఈటీఎఫ్ వచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్‌లో ఆహ్, 24.16% సీఏజీఆర్ ఇక్కడ రిటర్న్ మనకి ఇచ్చిందనమాట. అలాగే ఈ కేటగిరీలో
రిటర్న్ వచ్చేసి గ్రో లార్జ్ క్యాప్ ఫండ్ ఇచ్చింది 11.64%. అండ్ సెకండ్ బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి 23.85 ఇచ్చింది. అది ఐసిఐసి ప్రుడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్. అలాగే సెకండ్ లీస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి పిఎంజి. ఇలాగా మీకు లార్జ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. ఒకసారి మీకు స్క్రీన్ పాజ్ చేసుకొని చూసుకుంటే మీకు ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేశాయి, దాని రేటింగ్ ఏంటి, అది ఇండస్ట్రీ బెంచ్ మార్క్తో ఎలా పర్ఫార్మెన్స్ చేసింది ఏంటి అనే ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఇచ్చారు, మెన్షన్ ఒక్కసారి స్క్రీన్ పాజ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ హోమ్ లోన్స్ అండ్ డిపాజిట్స్ ఇచ్చారు. ఇది కూడా చూడండి మనకి ఏ బ్యాంక్లో హోమ్ లోన్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉంది. ఇక్కడ మీకు ఈఎంఐ హోమ్ లోన్ ఫర్ ఈఎంఐ 1,00,000 ఉంది, ఇక్కడ 1,00,000 ఇచ్చారు. మీకు ఎంత ఇంట్రెస్ట్కి ఎంత ఎన్ని ఇయర్స్కి ఎంత అమౌంట్ పడుతుంది, ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కసారి పాస్ చేసుకొని చూస్తే మీకు ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది. అండ్ టాప్ 5 బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టాప్ 5 బ్యాంక్స్ ఎఫ్డిడి వచ్చేసి టెన్యూర్ వైజ్గా మనకి ఏది బెస్ట్ ఎఫ్డి అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇక్కడ బంధన్ బ్యాంక్ వచ్చేసి 8.05 ఉంది. వేర్ యువర్ 10,000 విల్ గ్రో ఎట్ దిస్ మచ్ అమౌంట్. 10,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 8%కి 1 year తర్వాత 10,830 రూపీస్ అనేది గ్రో అయినట్టు చూపిస్తున్నారు ఇక్కడ మనకి. అలాగే నెక్స్ట్ సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డిపాజిట్స్ వచ్చేసి జనరల్ డిపాజిట్స్తో పోలిస్తే ఎక్స్ట్రాగా మీకు 0.5% డిపాజిట్స్ మీకు ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట రిటర్న్. ఇది కూడా మనకి టెన్యూర్ వైజ్గా మీకు బెస్ట్ ఎఫ్డీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ బ్యాంక్స్ ఎక్కడ బెస్ట్గా ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నాయని చూపిస్తారు. అలాగే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు చూడండి, ఒక సుకన్య సమృద్ధి యోజన ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్, మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఏంటి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏంటి, ఇక్కడ కండిషన్ ఏంటి, 1 account per 1 children, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 1.5 lakh ప్రయాణం వరకే చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక్కసారి పాస్ చేసుకొని చూసుకుంటే మీకు ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ డాటా మనకి. మీరు మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్లో వీడియోస్ ఎక్కడ చూసినా కానీ మీకు ఈ డాటాను ఇక్కడ నుంచి మీకు డాటా కలెక్ట్ చేసి చెప్తారు. మీకు ఇక్కడ డైరెక్ట్ మీకు ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మనకు ఒక మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఇలా చూపిస్తారు మనకి బెస్ట్ ఈటీ వెల్త్ వాళ్ళు. ఇక్కడ మనం ఈరోజు వచ్చింది మ్యూచువల్ ఫండ్ వచ్చేసి డిఎస్పి ఈక్విటీ ఆపర్చునిటీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫండ్ రిటర్న్ లాస్ట్ 1 yearలో బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ యావరేజ్. ఇది లాస్ట్ 1 yearలో చూసుకున్నట్లయితే ఈ ఫండ్ వచ్చేసి డిఎస్పి ఈక్విటీ ఆపర్చునిటీ ఫండ్ వచ్చేసి 17.46 అండ్ బెంచ్ మార్క్ వచ్చేసి 8.73 అండ్ కేటగిరీ యావరేజ్ వచ్చేసి 12.7 ఉంది. ఇలాగే 1 year, 3 year, 5 year పాయింట్స్ 2 point రిటర్న్స్ మనకి ఇలా చూడొచ్చు ఇక్కడ మనకి. అలాగే రోలింగ్ రిటర్న్స్ కూడా ఇండస్ట్రీ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే ఈ ఫండ్ బెటర్గా రిటర్న్స్ ప్రొవైడ్ చేసిందని మనం దీని ద్వారా చూసి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మేజర్ ఆఫ్ దిస్ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం అంటే లార్జ్ క్యాప్లో 53.74% ఇచ్చాడు. అలాగే మిడ్ క్యాప్లో కూడా 35.29 ఇచ్చాడు ఇక్కడ. అండ్ స్మాల్ క్యాప్లో 10.907 అండ్ క్యాష్ వచ్చేసి 4.03 వరకు మెయింటైన్ చేస్తున్నాడు. ఫండ్ మేనేజర్ వచ్చేసి రోహిత్ సింగ్న 9 years 6 months ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మీకు షార్ప్ రేషియో చూసుకున్నట్లయితే మీరు 0.94 ఉంది. అంటే లెస్ దెన్ 1 ఉంటే మనకి షార్ప్ రేషియో బెటర్ కంపేర్ టు రిస్క్ అండ్ అడ్జస్టెడ్ ప్రొఫైల్లో మీకు మంచి మీకు రిస్క్ రివార్డ్ మంచిగా ఉంటుంది ఇందులో. ఇలా మీరు చూస్తే సెక్టార్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ వచ్చేసి టాప్లో ఫినాన్షియల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్, హెల్త్ కేర్, ఆటోమొబైల్, టెక్నాలజీ సెక్టర్స్ ఉన్నాయి. ఇది మనకి ఇయర్ ఇచ్చారు. లైక్ ఫండ్స్ టేక్స్ మోడరేట్ అలొకేషన్ స్మాల్ క్యాప్ అపార్ట్ ఫ్రమ్ ద లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫోకస్. మేజర్గా మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎలాగో మనకి ఈ ఇయర్లో లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫండ్స్ మీకు బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ హెవీగా ఉంటాయి అన్నమాట. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ టేక్ దిస్ అనే ఆప్షన్ టు కన్సిడర్ యువర్ పోర్ట్ఫోలియో. అది చూడండి. నెక్స్ట్ వచ్చేసి పిక్ ఆఫ్ ది వీక్, వెరీ ఇంపార్టెంట్ అండి. పిక్ ఆఫ్ ది వీక్ ఎవ్రీ వీక్ మనకి వస్తుంది. ఎవ్రీ వీక్ మన స్టాక్ వస్తుందన్నమాట. ఇందులో మనం ఈ వీక్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం మనం గ్రోత్ అంటే ఎందుకు ఇది ఫ్యూచర్ గ్రోత్ ఎస్టిమేట్ చేయొచ్చు అంటే రీజనింగ్ ఇన్ అల్యూమినియం ప్రైజెస్ అని చెప్తున్నారు అనలిస్ట్.
అలాగే స్టేబుల్ ఇన్పుట్ కాస్ట్ అండ్ ఆన్‌గోయింగ్ క్యాపెక్స్ ప్లాన్ విల్ డ్రైవ్ ద గ్రోత్ అని చెప్పేసి చెప్తున్నారు. అనలిస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 6 అనలిస్ట్ మీకు బై రేటింగ్ ఇచ్చారు. అలాగే 3 అనలిస్ట్ సెల్ రేటింగ్ కూడా ఇచ్చారు. 1 వచ్చేసి హోల్డ్ చేయమని చెప్తున్నారు. దీన్ని మరి చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఫండమెంటల్స్‌కొచ్చేస్తే మన రెవెన్యూ వచ్చేసి 2022-23లో మనకి 14,200 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తే 2023-24లో మాత్రం 14 రెవెన్యూ జనరేషన్. కాకపోతే 24-25 ఫైనాన్షియల్ ఇయర్‌లో మాత్రం 15,500 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తే అంటే మీకు ఇయర్ ఆన్ ఇయర్ మీకు ఎస్టిమేషన్ రెవెన్యూ ప్రకారం గ్రోత్ ఉంటుందండి ఇందులో. అలాగే దీన్ని చూస్తే నెక్స్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్స్‌లో కూడా మీకు నెట్ ప్రాఫిట్స్‌లో చూసుకున్నట్లయితే మీకు ఆహ్ నెట్ ప్రాఫిట్స్ ఇక్కడ మనకి 2022-23 ఇయర్‌లో మనకు 14,000 క్రోర్స్ అప్రాక్సిమేట్‌లీ అండ్ 2023-24లో 1,562 క్రోర్స్ అండ్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆహ్, 3,500 క్రోర్స్ అంటే ఇక్కడ కూడా మనకి ప్రాఫిట్‌లో కూడా మనకి గ్రోత్ ఉంటుంది. మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఫండమెంటల్స్ ప్రకారంగా బోత్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ అండ్ బోత్ ఆర్ గ్రోత్ చూపిస్తున్నారు అండి. అండ్ కంపెనీ ప్రకారంగా ఈపీఎస్‌లో కూడా మీరు 7.8 నుంచి 8.5 నుంచి అండ్ 19.5కి వచ్చాయి. ఈపీఎస్‌లో కూడా మంచి గ్రోత్ ఉంది. మీరు వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే కంపేర్స్ టు పీర్స్ వాళ్ళ కాంపిటీటర్స్‌తో చూస్తే బెటర్ ప్రైస్ టు బుక్ వాల్యూ అండ్ బెటర్ పీఈ వాల్యుయేషన్‌లో ఉంది. అండ్ ఎంత డివిడెండ్ ఇచ్చిందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ బ్రోకరేజ్ కాల్స్ చూసుకుంటుంటే మీకు ఎంకే వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అండ్ ఐసీఐసీఐ సెక్యూర్ వాళ్ళు యాడ్ చేసుకోమని చెప్తున్నారు 235 దగ్గర. అండ్ సిస్టమాటిక్ వాళ్ళు బై చేసుకోమని చెప్తున్నారు 380 దగ్గర. దలాల్ వాళ్ళు కూడా న్యూట్రల్‌లో ఉన్నారు. ఇది మీకు ఇది అనాలిసిస్ అండి. ఇది మనకి ఒక్కసారి స్క్రీన్‌షాట్ మీరు క్లియర్‌గా చదవాలంటే మీకు స్క్రీన్ పాజ్ చేసుకొని మీకు క్లియర్‌గా ఇక్కడ ఆర్టికల్ ఉంది. మీరు క్లియర్‌గా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకు ఈ ఇయర్‌లో ఈ టాక్స్ రేట్ ఆహ్, ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసేయడానికి స్కోప్ ఉంది. 2 టైమ్స్ అరౌండ్ 25-50 బేసిస్ పాయింట్స్ 50 మోస్ట్‌లీ 50 బేస్ ఇయర్‌లో 50 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మీరు ప్రెజెంట్ హోమ్ లోన్ గనుక ఉన్నట్లయితే 50 లాక్స్ అట్ 9% ఇంట్రెస్ట్‌కి 20 ఇయర్స్ మీ దగ్గర ఉంటే హోమ్ లోన్ అది మీకు ఈఎంఐ ఇంత అమౌంట్ పడుతుందండి. ఈ 44,986 అలాగే 20 ఇఫ్ ఆర్‌బీఐ కట్స్ 25 బేసిస్ పాయింట్స్ యువర్ ఈఎంఐ విల్ రెడ్యూస్ దిస్ అమౌంట్. ఇట్ మీన్స్ 801 విల్ mostly reduce your EMI. If 50 RBI will decrease the 50 basis point, 1595 will be less ఈఎంఐ యూ హ్యావ్ టు పే అనమాట. దీని ద్వారా మనకి చూసి అర్థం చేసుకోవచ్చు ఈ ఆర్టికల్. చాలా మంచి ఆర్టికల్. హోమ్ ప్రైజెస్ చేంజ్ ఇన్ 80 సిటీస్. ఇక్కడ మీకు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ బయింగ్ గురించి ఇచ్చారు ఇక్కడ ఆర్టికల్స్. నెక్స్ట్ ఇండియన్ బడ్ రీసెర్చ్ దాని గురించి దాని గ్రూప్ గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇది మీరు పాస్ చేసుకొని చదువుకోవచ్చు. మీకు మాకు పర్ క్యాపిటా ఇన్‌కమ్ గూడా ఇచ్చారిక్కడ. 20,000 పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఇండియా అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 9 ఈక్విటీ ఫండ్స్ ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ 9 ఈక్విటీస్ దట్ హావ్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మన్స్ అని చెప్తున్నారు. కంటిన్యూయింగ్ ద మార్కెట్ వాల్యూ హియర్ ద ఈక్విటీ డైవర్స్ మ్యూచువల్ ఫండ్ హావ్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ మోడ్ ఆఫ్ ద క్వార్టర్లీ ర్యాంకింగ్. ఓకే. Those who funds are quarterly rank reason in past four. So in this volatile condition these ఈ ఫండ్స్ అనేది చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేశాయని చెప్తున్నారు ఇక్కడ. లాస్ట్ 1 ఇయర్, 3 ఇయర్స్ చూసుకొని ఇక్కడ మనకి బేసిస్‌లో అలాగే బెంచ్ మార్క్ యావరేజ్ అండ్ రేటింగ్, ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఉంది, ఏయుఎం, షార్ప్ రేషియో అండ్ బెంచ్ మార్క్ బెంచ్ మార్క్ కంపారిజన్స్‌లో మనకు చెప్తున్నారు. ఫండ్స్ ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. థీమాటిక్ ఫండ్స్. ఓకే. ఓకే. మనం చూసాం కదండీ ఇది. సో, ఇదండి ఈరోజు ఈటీ వెల్త్ అనాలిసిస్. చలో వి విల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ.